హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మిస్టరీ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే భోగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో కార్తిక్ అనే వ్యక్తి పురాతనమైన వస్తువులని సేకరిస్తూ వాటిని అమ్ముతూ ఉంటాడు. ఆ కార్తిక్ కొత్తగా ఒక హౌస్ని తీసుకుని పాత షాపులో ఉన్న వస్తువులన్నిటి కూడా కొత్తగా అద్దెగా తీసుకున్నటువంటి ఆ ఇంట్లోకి మారుస్తూ ఉంటాడు. ఆ కార్తిక్ దగ్గర ఉన్న అసిస్టెంట్ పాత షాపులో ఉన్న వస్తువులన్నిటినీ కూడా కొత్త ప్లేస్లోకి మారుస్తూ ఉండగా అక్కడ ఒక విగ్రహం ఉంటుంది. అది చూడటానికి సరస్వతీ దేవిలాగా అనిపిస్తుంది. దాన్ని కూడా కొత్తగా తీసుకున్న రూమ్లోనే సర్ది లైట్స్ అన్ని ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సడన్ గా లోపల ఎవరో అమ్మాయి మాట్లాడుతున్నట్టుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో కార్తిక్ అసిస్టెంట్ వెంటనే లోపలికి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఆ కార్తిక్ అసిస్టెంట్ ని చూసి నాకు ఆకలి వేస్తుంది, నాకు ఆహారం కావాలి అని అంటూ ఉంటుంది. అయితే దాన్ని చూసినటువంటి ఆ కార్తిక్ అసిస్టెంట్ చాలా భయపడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క అభిషేక్ ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఈ అభిషేక్ కూడా పురాతనమైన వస్తువులు కొనే అలవాటు ఉంటుంది. అయితే ఈ అభిషేక్ వాటిని అమ్మడం కోసం కాదు, కేవలం తన ఇంట్లో పెట్టుకోవడం కోసమే పురాతనమైన వస్తువులను కొంటూ ఉంటాడు. ఒకరోజు అభిషేక్ మేనేజర్ అభిషేక్ని పిలిచి, ఈ మంత్ నీకే బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు రాబోతుంది, అలాగే నీకు ప్రమోషన్ కూడా ఇవ్వబోతున్నాం. అయితే ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు, నేనే ఆఫీస్లో అందరికీ చెప్తాను అని అంటాడు. ఆ తర్వాత అభిషేక్ వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి కార్తిక్ దగ్గరికి వెళ్ళి, పాత షాప్ని ఇక్కడికి మారుస్తున్నావు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా, అన్నట్టు నీ దగ్గరికి ఏవైనా పాత వస్తువులు కొత్తగా వచ్చాయా అని అడుగుతాడు. దానికి కార్తిక్ సమాధానం చెప్తూ, అవునరా వచ్చాయి, ఈరోజు ఒక అమ్మవారి విగ్రహం వచ్చింది, లోపల ఉంది చూడు అని అంటాడు. కార్తిక్ వెంటనే లోపలికి వెళ్ళి చూడగా ఆ అమ్మవారి విగ్రహం కొంచెం విచిత్రంగా కొంచెం భయంకరంగానే ఉంటుంది. నిజానికి ఆ విగ్రహం సరస్వతీ దేవిలాగా ఉంటుంది, కానీ ఒక చేతిలో వీణ, మరొక చేతిలో మాత్రం కపాలం ఉంటుంది. ఆ అభిషేక్ వెంటనే కార్తిక్ని చూసి, ఈ విగ్రహం ఎక్కడిది, ఇది చూడడానికి కొంచెం టిబెటియన్ విగ్రహం లాగా ఉంది, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి కార్తిక్ సమాధానం చెప్తూ, నేను మార్నింగ్ ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ గురించి కొంచెం ఎంక్వైరీ చేశాను. ఈ ఇల్లు నిజానికి 600 సంవత్సరాల నుంచి ఉంది. ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ దగ్గర ఈ విగ్రహం కూడా ఉంది. అయితే ఈ బిల్డింగ్ని ఖాళీ చేసే సమయంలో వాళ్ళు మాకు ఈ విగ్రహం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో నేను ఎలాగో ఇలాంటి బిజినెస్ చేస్తున్నాను కదా అని ఆ విగ్రహాన్ని షాప్లో పెట్టాను, నీకు నచ్చితే తీసుకో అని చెప్పడంతో అభిషేక్ వెంటనే ఆ విగ్రహాన్ని తీసుకుని, అలాగే తనకి ప్రమోషన్ రావడంతో ఆ కార్తిక్ పార్టీ ఇవ్వడానికి పబ్కి తీసుకుని వెళ్ళి ఇద్దరు కూడా అక్కడ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో సడన్ గా అభిషేక్ కి తన ఇంట్లో రెడ్ లైట్ వెలుగుతూ ఎవరో నాకు ఆకలి వేస్తుంది అన్నట్లుగా తన మైండ్ లో ఫీల్ అయ్యి ఒక్కసారిగా అభిషేక్ బాగా అప్సెట్ అయ్యి ఆ పబ్ లో నుంచి ఆ విగ్రహాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిన అభిషేక్ వెంటనే ఆ విగ్రహాన్ని టేబుల్ మీద పెట్టి తన రూమ్ లోకి వెళుతూ ఉండగా తన నానమ్మ ఆ అభిషేక్ ని చూసి, ఏంటి మళ్ళీ తాగి వచ్చావా, నీకెన్నిసార్లు చెప్పాను తాగి ఇంటికి రావద్దని, ఎందుకు ఇలా చేస్తున్నావని తిడుతూ, సరే టిఫిన్ చేసి వెళ్ళి పడుకో అని చెప్తుంది. అభిషేక్ టిఫిన్ చేసి వెళ్ళి పడుకోగా తన కలలో మళ్ళీ ఆ ఇంట్లో బాగా రెడ్గా లైట్ వెలిగి అక్కడ ఎవరో ఒక అమ్మవారి రూపంలాగా నిలబడి, నాకు ఆకలిగా ఉంది, నాకు భోజనం పెట్టు అన్నట్లుగా అనిపిస్తుంది. దాంతో అభిషేక్ ఉలిక్కిపడి నిద్ర లేస్తాడు. అభిషేక్ వెంటనే నిద్ర లేచి నీళ్లు తాగుదామని నీళ్ల దగ్గరికి వెళ్ళగా ఆ నీళ్లు కూడా ఎర్రగా కనిపిస్తాయి. దాన్ని చూసిన అభిషేక్ చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడు అభిషేక్ మళ్ళీ చనిపోయిన వాళ్ళ అమ్మాయి అక్కడ నిలబడి, అభిషేక్ నాకు బాగా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టవా అన్నట్లుగా అనిపిస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఇది కూడా అభిషేక్కి వచ్చిన కళ అయి ఉంటుంది. ఆ తర్వాత రోజు అభిషేక్ మార్నింగ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు అభిషేక్ నానమ్మ అభిషేక్ అంకుల్ని ఇంటికి పిలిచి, అభిషేక్ ఇంతకు ముందులాగా లేడు, రోజు తాగి వస్తున్నాడు, తనకి ఎవరో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే సెట్ అవుతుంది అని అంటుంది. ఆ మాటలు విన్న అభిషేక్ అంకుల్ వెంటనే అభిషేక్ని చూసి, అభిషేక్ పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అభిషేక్ మాత్రం నాకు ఇప్పుడే పెళ్లి అవసరం లేదు, నేను లైఫ్ను కొంచెం ఎంజాయ్ చెయ్యాలి అని అంటాడు. ఆ వెంటనే ఆ అభిషేక్ తన అంకుల్ని చూసి, అంకుల్ నిన్నే ఒక విగ్రహాన్ని తీసుకుని
తీసుకొచ్చాను, ఒకసారి చూడండి అని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి తను తీసుకొచ్చినటువంటి ఆ విగ్రహాన్ని చూపిస్తాడు. ఆ విగ్రహాన్ని చూసిన అభిషేక్ అంకుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఈ విగ్రహం ఏంటి కొంచెం విచిత్రంగా తేడాగా ఉంది, ఒక చేతిలో వీణ ఉంది, మరొక చేతిలో మనిషి కపాలం ఉంది, నువ్వు ఏది పడితే అది ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటావు, అసలు ఈ విగ్రహం గురించి పూర్తిగా తెలుసుకున్నావా అని అడుగుతాడు. దానికి అభిషేక్ మాట్లాడుతూ, ఈ విగ్రహం గురించి నేను పూర్తిగానే తెలుసుకున్నాను, ఇది 10 నుంచి 40 శతాబ్దంల మధ్యలో తయారు చేసి ఉంటారు, ఈ విగ్రహానికి సుమారు 700 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది అని అంటాడు. అలా అభిషేక్ ఆఫీస్కి వెళ్ళగా ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అభిషేక్కి ప్రమోషన్ వస్తుంది అని తెలిసి అభిషేక్ని పార్టీ అడుగుతూ ఉంటారు. అభిషేక్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పార్టీ ఇస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళగా ఆ వాష్రూమ్లోకి ఎవరో ఒక అమ్మాయి వచ్చినట్లుగా అనిపిస్తుంది. అభిషేక్ వెంటనే వెనక్కి తిరిగి ఆ అమ్మాయితో మాట్లాడుతూ, మేడం మీరు పొరపాటున వచ్చినట్లు ఉన్నారు, ఇది జెంట్స్ వాష్రూమ్ అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి మాత్రం అభిషేక్ మాటలు వినకుండా ఒక రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అభిషేక్ లంచ్ టైంలో భోజనం చేస్తూ ఉండగా తనకు మాత్రమే ఒక వాయిస్ వినిపిస్తూ, నాకు ఆకలి వేస్తుంది, నాకు భోజనం పెట్టవా అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అభిషేక్ వాళ్ళ నానమ్మ అభిషేక్ని భోజనం చేయమని చెప్తుంది. అభిషేక్ మాత్రం నాకు ఆకలి కాలేదు అని తన రూమ్ లోకి వెళ్తాడు. అయినప్పటికీ అభిషేక్ మాత్రం తనకు వాయిస్ వినిపిస్తూ, నాకు ఆకలిగా ఉంది, నాకు భోజనం పెట్టండి అని ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో అభిషేక్ వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక యాపిల్ ని కట్ చేసి యాపిల్ మొక్క తీసుకుని వెళ్ళి తను తీసుకువచ్చిన ఆ విగ్రహం ముందు పెడతాడు. ఆ తర్వాత అభిషేక్ నిద్రపోతూ ఉండగా ఇంట్లో రెడ్ గా లైట్ వెలిగి, నాకు ఆకలి వేస్తుంది అని అడుగుతుంటే నన్ను అసలు పట్టించుకోవడం లేదు కదా, నాకు ఆకలి బాగా పెరిగిపోతుంది, త్వరగా నాకు భోజనం పెట్టండి అని అంటూ ఉంటుంది. నిజానికి ఆ సమయంలో అభిషేక్ కి అక్కడ సాక్షాత్తు అమ్మగారే వచ్చినట్లుగా అనిపించడంతో అభిషేక్ వెంటనే అమ్మగారి దగ్గరికి వెళ్ళి నన్ను దీవించండి అని అంటూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా ఆ అభిషేక్ వచ్చిన కళ అయి ఉంటుంది. ఆ తర్వాత రోజు అభిషేక్ ఆ విగ్రహం దగ్గర తను పెట్టినటువంటి ఆ యాపిల్ మొక్కను చూడగా ఆ యాపిల్ మొక్క అలాగే ఉంటుంది. దాంతో అభిషేక్ అసలు నన్ను ఎవరు అన్నం పెట్టమని అడుగుతున్నారు అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఆ విగ్రహం అభిషేక్ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా అభిషేక్కి విచిత్రమైన సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఒకరోజు అభిషేక్ నానమ్మ నిద్రపోతూ ఉండగా తనకి గజ్జల సౌండ్ వినిపిస్తుంది. తను లేచి వెంటనే ఆ సౌండ్ ను ఫాలో అవుతూ వెళుతూ ఉండగా సడన్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి గదిలో సౌండ్ వస్తూ ఉండడంతో దేవుడి గది తలుపు తీయగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సమయంలో అభిషేక్ అక్కడ విచిత్రంగా పూజలు చేస్తూ కనిపిస్తాడు. ఇదంతా కూడా అభిషేక్ వాళ్ళ నానమ్మ అభిషేక్ ఏంటి కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని అభిషేక్ ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. దాంతో అభిషేక్ వాళ్ళ నానమ్మ వెంటనే అభిషేక్ వాళ్ళ అంకుల్ని ఇంటికి పిలిచి, ఈ అభిషేక్ రాత్రి సమయంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, తను తీసుకొచ్చిన విగ్రహం ఇప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళింది, ఈ అభిషేక్ రాత్రి సమయంలో విచిత్రమైన పూజలు చేస్తున్నాడు, నాకేదో భయంగా ఉంది, అసలు ఏం జరుగుతుందో నువ్వు కనుక్కోని అంటుంది. దాంతో అభిషేక్ అంకుల్ వెంటనే అభిషేక్ ని చూసి, అభిషేక్ అసలు ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అభిషేక్ మాత్రం చాలా నార్మల్ గా తన అంకుల్తో మాట్లాడుతూ, రాత్రి నాకు దేవుడు కనిపించి పూజ ఎలా చెయ్యాలో నేర్పించాడు, నేను ఇప్పుడు పూజ చేస్తున్నాను, నన్ను నా దేవుణ్ణి డిస్టర్బ్ చెయ్యొద్దు అని తన అంకుల్ చెయ్యిను గట్టిగా నొక్కుతాడు. దాంతో అభిషేక్ అంకుల్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అలా అభిషేక్ పూజ చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళగా ఆ రోజే అభిషేక్ కి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు కూడా ఇస్తారు. అయితే ఆ ప్రోగ్రామ్ లో కూడా అభిషేక్ కొంచెం విచిత్రంగానే ప్రవర్తిస్తాడు. సరిగ్గా అదే సమయంలో అభిషేక్ నానమ్మ వెంటనే దేవుడి గదిలోకి వెళ్లి ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటుంది. నిజానికి అక్కడది దేవుడి గదిలా కాకుండా ఏదో క్షుద్ర పూజలు చేసే ప్లేస్ లాగా తయారై ఉంటుంది. దీనంతా చూసినటువంటి అభిషేక్ నానమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అభిషేక్ అంకుల్కి ఫోన్ చేసి, నాకు ఇక్కడ ఏదో చాలా భయంగా ఉంది, నువ్వు ఒకసారి ఇక్కడికి రా అని అంటూ ఉంటుంది. అలా అభిషేక్ నానమ్మ అభిషేక్ వాళ్ళ అంకుల్కి కాల్ చేస్తూ ఉండగా వెనక నుంచి ఒక దెయ్యం అభిషేక్ నానమ్మనే చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క అభిషేక్ బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డుని తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో అభిషేక్ గారికి సడన్ గా ఒక అమ్మాయి ఎదురు వస్తుంది. ఆ అమ్మాయి వెంటనే అభిషేక్ దగ్గరికి వచ్చి, నాకు ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టండి అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అభిషేక్ కి తనకి కళ్ళలో కనిపించే వాయిస్ లాగా అనిపించి వెంటనే ఆ అమ్మాయిని చూసి, ఎవరు నువ్వు, నీ సమస్య ఏమిటి అని అడుగుతాడు. దానికి అమ్మాయి అభిషేక్ ని చూసి మాట్లాడుతూ, నా హస్బెండ్ చనిపోయాడు, నా అత్త మామూలు నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు, ప్లీజ్ నాకు సహాయం చెయ్యండి
చెయ్యండి అని అడుగుతుంది. ఆ మాటలకి కరిగిపోయినటువంటి అభిషేక్ వెంటనే ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వెళ్తాడు. అభిషేక్ నానమ్మ వెంటనే అభిషేక్ ని చూసి నీతో పాటు వచ్చిన ఆ అమ్మాయి ఎవరు, ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చావు అని అడుగుతుంది. అభిషేక్ వెంటనే తన నానమ్మను చూసి ఆ అమ్మాయిని తన అత్తగారి ఇంట్లో చాలా ఇబ్బందులు పెడుతున్నారు, తనకి చాలా ఆకలిగా ఉంది, తనకి అన్నం పెట్టు అని అభిషేక్ వెంటనే తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అభిషేక్ నానమ్మ ఆ అమ్మాయికి అన్నం పెడుతూ నీకు నేను అన్నం పెడుతున్నాను అంటే నీ మీద నాకు నమ్మకం ఉండి కాదు, ఈ ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఏమీ దొంగతనం చేయకుండా అక్కడ ఉన్నటువంటి స్టోర్ రూమ్ లకు వెళ్లి పడుకో అని ఆ రూమ్ ను చూపిస్తుంది. ఆ అమ్మాయి వెంటనే స్టోర్ రూమ్ లకు వెళ్లి అక్కడ తను పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకుని వెంటనే అక్కడ ఉన్న చైర్ లో కూర్చుని చాలా హుందాగా ఊగుతూ ఉంటుంది. అయితే ఆ రోజు రాత్రి అక్కడ కరెంటు పోవడంతో ఆ అభిషేక్ వాళ్ళ నానమ్మ క్యాండిల్ని వెలిగించుకుని వెళుతూ ఉండగా సడన్గా అభిషేక్ వాళ్ళ నానమ్మకి ఒక భయంకరమైన రూపం కనిపిస్తుంది. దాంతో అభిషేక్ నానమ్మ గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అభిషేక్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ అలాగే అభిషేక్ వాళ్ళ అంకుల్ కూడా వచ్చి ఉంటాడు. అభిషేక్ పోలీస్ ఆఫీసర్ని చూసి మా నానమ్మ నా దగ్గర 15 సంవత్సరాల నుంచి ఉంది, సడన్గా తను కనిపించకుండా పోయింది, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, మీరే కనిపెట్టండి అని కంప్లైంట్ ఇస్తాడు. ఆ రోజు సాయంత్రం అభిషేక్ చాలా బాధపడుతూ భోజనం కూడా చేయకుండా ఉంటాడు. అప్పుడే అభిషేక్ తీసుకొచ్చినటువంటి ఆ అమ్మాయి అభిషేక్ దగ్గరికి వచ్చి నువ్వు భోజనం చేసావా, నీ కోసం నేను భోజనం తయారు చేశాను, భోజనం చెయ్యండి అని అంటుంది. అభిషేక్ వెంటనే భోజనం చేయడానికి కూర్చుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే అభిషేక్ ని చూసి నువ్వు ఈ రోజు పూజ చేసావా అని అంటుంది. దాంతో అభిషేక్ చాలా బాధపడుతూ నేను ఈ రోజు పూజ చేయలేదు, కానీ భోజనం కోసం కూర్చున్నాను అని తల బాదుకుంటూ చాలా ఏడుస్తూ వెంటనే వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత పూజ చేస్తాడు. ఆ తర్వాత అభిషేక్ భోజనం చేయడానికి వచ్చి కూర్చొని ఆ అమ్మాయి చేసిన వంటను తినడం మొదలు పెడతాడు. ఆ వంట చాలా చేదుగా ఉంటుంది. దాంతో అభిషేక్ వెంటనే ఆ అమ్మాయిని చూసి ఇది నేను తినలేను, నువ్వే తిను అని చెప్పి వెంటనే వెళ్ళి తన రూమ్ లో నిద్రపోతాడు. అయితే అర్ధరాత్రి సమయంలో సడన్ గా ఏదో సౌండ్ రావడంతో అభిషేక్ వెంటనే వెళ్లి దేవుడి గది తలుపు తీయగా అక్కడ అభిషేక్ విగ్రహం దగ్గర పెట్టిన ప్రసాదం దేవుడు తినేసి ఉంటాడు. నిజానికి ఆ ప్రసాదాన్ని అభిషేక్ తీసుకువచ్చిన ఆ అమ్మాయే చేసి ఉంటుంది. దాంతో అభిషేక్ చాలా ఆనందపడుతూ తను తీసుకువచ్చిన అమ్మాయిని పిలిచి నేను ఇప్పటి వరకు దేవుడికి రకరకాల ఫ్రూట్స్ పెట్టాను, కానీ ఎప్పుడూ తినలేదు, కానీ నువ్వు చేసింది దేవుడు తిన్నాడు అని చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత రోజు అభిషేక్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళుతూ తను తీసుకువచ్చినటువంటి ఆ అమ్మాయి చేసిన ఫుడ్ ని తినడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫుడ్ చాలా భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. అయినప్పటికీ అభిషేక్ ఆ ఫుడ్ ని తింటూ అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. నిజానికి అభిషేక్ ఆ ఫుడ్ ని ఆఫీస్కి కూడా తీసుకుని వెళ్తూ అక్కడే ఆ ఫుడ్ ను కూడా తింటూ ఉంటాడు. అయితే అభిషేక్ ఆఫీస్ లో ఆ ఫుడ్ ని భోజనం చేస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దుర్గంధమైన వాసన వస్తూ ఉంటుంది. అయినప్పటికీ అభిషేక్ ఆ ఫుడ్ నే తిని వెంటనే వెళ్లి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అలాగే అభిషేక్ ఆ విగ్రహాన్ని తన ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి కూడా తను సరిగ్గా పని చేయకుండా ఉంటాడు. దాంతో అభిషేక్ వాళ్ళ మేనేజర్ కూడా అభిషేక్ ని నువ్వు సరిగ్గా పని చేయడం లేదు అని తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అభిషేక్ దగ్గరికి పోలీసులు వచ్చి సార్ మేము మీ నానమ్మ కోసం చాలా చోట్ల వెతికాం కానీ ఎక్కడా మీ నానమ్మ కనిపించలేదు అని అంటారు. అభిషేక్ వెంటనే పోలీసుల్ని చూసి ఓకే సార్ నేను ఆ కేసుని వాపస్ తీసుకుంటాను, ఎందుకంటే మా నానమ్మ అప్పుడప్పుడు కాశీకి వెళతాను అని అంటూ ఉంటుంది, బహుశా కాశీకి వెళ్ళిందేమో అని చెప్పి కేసుని వాపస్ తీసుకుంటానే అంటాడు. దాంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి అభిషేక్ వాళ్ళ అంకుల్ అభిషేక్ ఇంటి దగ్గరకు రాగా అభిషేక్ ఇంట్లో చాలా భయంకరంగా పూజలు చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి అభిషేక్ అంకుల్ చాలా భయపడుతూనే అసలు వీడికి ఏమయ్యింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక భయంకరమైన రూపం కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి అభిషేక్ అంకుల్ ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా దెయ్యాలు తిరుగుతున్నాయా అంటూ చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోజు అభిషేక్ ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ బ్రెడ్ తింటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి ఒక స్వామీజీ వచ్చి అభిషేక్ ని చూసి బాబు నాకు కొంచెం ఆకలిగా ఉంది, నాకు ఏమైనా తినిపిస్తావా అని అడుగుతాడు. దాంతో అభిషేక్ వెంటనే తన దగ్గర ఉన్న బ్రెడ్ మొత్తం ఆ స్వామీజీకి ఇచ్చేస్తాడు. ఆ స్వామీజీ వెంటనే అభిషేక్ ని చూసి ఏంటి బాబు మొత్తం నాకే ఇచ్చేసావు అని అంటాడు. దానికి అభిషేక్ సమాధానం చెప్తూ నా దగ్గరికి ఎవరైనా ఆకలిగా ఉంది అని వస్తే నా దగ్గర ఉన్నది మొత్తం వాళ్ళకి ఇవ్వడం నా అలవాటు అని అంటాడు. దాంతో ఆ స్వామీజీ వెంటనే నీ అలవాటు చాలా బాగా ఉంది బాబు అని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒక లాకెట్ ని తీసి ఆ అభిషేక్ మెడలో వేసి బాబు ఎట్టి పరిస్థితుల్లో ఈ లాకెట్ ని మాత్రం నీ మెడలో నుంచి తీయకు, ఇది నీకు అన్ని వేళలా శ్రీరామ రక్షగా పనిచేస్తుంది అని చెప్పి సడన్ గా అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతాడు.
మరోపక్క అభిషేక్ అంకుల్ వెంటనే అభిషేక్ ఫ్రెండ్ అయినటువంటి కార్తిక్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఆ అభిషేక్కి ఏ విగ్రహం ఇచ్చావు, ఆ విగ్రహం ఇచ్చినప్పటి నుంచి అభిషేక్ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ విగ్రహం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. దాంతో కార్తిక్ అభిషేక్ వాళ్ళ అంకుల్ని చూసి, నాకు ఆ విగ్రహాన్ని ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి ఒక స్వామీజీ ఇచ్చాడు అని చెప్పి ఆ స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అలా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళగానే అభిషేక్ అంకుల్ వెంటనే ఆ స్వామీజీని చూసి, అసలు ఆ విగ్రహం ఏమిటి, ఎందుకు ఆ విగ్రహం వచ్చినప్పటి నుంచి కూడా అభిషేక్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని అడుగుతాడు. దాంతో స్వామీజీ వెంటనే ఆ అభిషేక్ అంకుల్ని చూసి మాట్లాడుతూ, అది మాతంగి విగ్రహం, మీ అల్లుడు ఈ గురు పౌర్ణమి రోజు వరకు మాత్రమే బ్రతికి ఉంటాడు, ఈ లోపు మీ అల్లుడిని ఆ మాతంగి నుంచి కాపాడాలి, లేదంటే మీ అల్లుడిని భూమిలో కలిపేస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి అభిషేక్ అంకుల్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అభిషేక్ మెడలో ఒక స్వామీజీ ఆ లాకెట్ వేసినప్పటి నుంచి తనకంతా కూడా నార్మల్ గా అనిపించడం, తనకన్నీ గుర్తుకు రావడం మొదలవుతాయి. అప్పుడే అభిషేక్ కి తన బట్టలు బాగా మాసిపోయాయని వాటిని ఉతకమని తను తీసుకువచ్చిన అమ్మాయికి చెప్పి ఇల్లు మొత్తం క్లీన్ చేసి, వెంటనే ఆ అభిషేక్ తీసుకువచ్చిన ఆ అమ్మాయిని పిలవడానికి తను ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళగా ఆ అమ్మాయి మాత్రం రూమ్ లోపల చాలా భయపడిపోతూ, నేను లోపల పనిలో ఉన్నాను, తర్వాత వస్తాను అని ఆ రూమ్ డోర్ కి ఉన్న హోల్ నుంచి ఆ అభిషేక్ వేసుకుని ఉన్న ఆ లాకెట్ ని చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే అభిషేక్ కి తన నానమ్మ కనిపించడం లేదు అన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి, మా నానమ్మ కనిపించిందా, మా నానమ్మ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతాడు. ఆ మాట విన్న పోలీసులు వెంటనే మీరే కేసుని వాపస్ తీసుకున్నారు కదా అని అంటూ ఉంటాడు. అలా అభిషేక్ పోలీసులతో మాట్లాడుతూ ఉండగా ఆ ఇంట్లో ఉన్న అభిషేక్ తీసుకువచ్చినటువంటి ఆ అమ్మాయి అభిషేక్ ని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అభిషేక్ వెంటనే తను తీసుకువచ్చిన ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ అమ్మాయి కనిపించదు. వెంటనే అభిషేక్ తన డాబా మీదకి వెళ్ళగా అక్కడ కాకుల్ని చంపి ఆ రక్తంతో ఇంటి ముందు ముగ్గు వేసి ఉంటారు. దాన్ని చూసిన అభిషేక్ వెంటనే చాలా భయపడుతూ ఇంట్లో ఉన్న తను తీసుకొచ్చిన ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా ఆ అమ్మాయి చాలా భయంకరమైన రూపంలో కనిపిస్తుంది. అభిషేక్ వెంటనే కళ్ళు రుద్దుకుని మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి చూడగా అక్కడంతా కూడా నార్మల్ గా కనిపిస్తుంది. ఆ అమ్మాయి అభిషేక్ తో మాట్లాడుతూ, ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇంట్లో పూజ చెయ్యాలి, నువ్వు తొందరగా ఆఫీస్ నుంచి రా అని చెప్తుంది. దాంతో అభిషేక్ అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అంటే ఆ స్వామీజీ చెప్పినట్లు అభిషేక్ కి ఇదే ఆఖరి రోజు అయి ఉంటుంది. మరోపక్క అభిషేక్ అంకుల్ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి అసలు ఆ విగ్రహం కథ ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ స్వామీజీ సమాధానం చెప్తూ, 600 సంవత్సరాల క్రితం టిబెట్లో ఒక రాజు ఉంటాడు. ఆ టిబెట్ రాజుని ఓడించడానికి మరొక రాజు చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ అయినప్పటికీ ఆ రాజు మాత్రం ఆ టిబెట్ రాజుని ఓడించలేకపోతాడు. దీని అంతటికీ ఒక కారణం ఉంటుంది. నిజానికి ఆ టిబెట్ రాజు కూతురు దగ్గర ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వల్లనే టిబెట్ రాజు గెలిచి ఉంటాడు. అది గ్రహించినటువంటి టిబెట్ రాజు వెంటనే ఒక మాంత్రికుణ్ణి పిలిపించి తన కూతురులో ఉన్న శక్తిని తీసేసి తన కూతుర్ని నార్మల్ చేపిస్తాడు. ఆ తర్వాత టిబెట్ రాజు తన మీద యుద్ధానికి వస్తున్నటువంటి ఆ రాజుని ఏదైనా చెయ్యాలి అని ఒక మాంత్రికుణ్ణి పిలిపించి చేతబొడి చేసి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ రాజుకి ఇప్పిస్తాడు. ఎప్పుడైతే ఆ విగ్రహం టిబెట్ రాజు మీద దండయాత్ర చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళిందో ఆ రాజు కుటుంబం, తన వంశం మొత్తం నాశనం అయిపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి టిబెట్ రాజు చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత టిబెట్ రాజు వెంటనే ఆ విగ్రహాన్ని ఇక్కడ ఉంచకూడదు అని ఒక మాంత్రికుడికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని బలి కోరుకుంటుంది, వాళ్ళని ఆకలి అని అడుగుతూ ఉంటుంది. దాన్ని మంత్రాలతో మాత్రమే కంట్రోల్ చేయగలము అని ఒక మాంత్రికుడికి ఇచ్చి ఉంటాడు. దాంతో ఆ మాంత్రికుల ఫ్యామిలీ 600 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళ ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులు తరతరాలుగా ఆ విగ్రహాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. నిజానికి ఆ విగ్రహానికి ఒక రూల్ ఉంటుంది. ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉంటే ఆ విగ్రహాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అయి ఉంటుంది. అయితే ఈ స్వామీజీ ఆ ఇంటిని ఖాళీ చేసే సమయంలో ఆ విగ్రహాన్ని కార్తిక్ కి ఇచ్చి వెళ్ళి ఉంటాడు. అయితే అభిషేక్ ఆ విగ్రహాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడే తనకు ఆ విధంగా జరిగి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి ఆ స్వామీజీ అభిషేక్ అంకుల్ని చూసి, ఈ విగ్రహానికి గురు పౌర్ణమి రోజు చాలా శక్తి వస్తుంది, అంటే ఆ రోజు ఖచ్చితంగా మీ అల్లుడిని తను చంపేస్తుంది, అలా జరగకుండా ఉండాలి అంటే మీ అల్లుడు ఆ విగ్రహంలో ఉన్న శక్తితో పోరాడాలి అని అంటాడు. దాంతో అభిషేక్ అంకుల్ వెంటనే అభిషేక్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అభిషేక్ ని కలిసి జరిగిందంతా కూడా ఆ స్వామీజీ చెప్పింది మొత్తం చెప్తాడు. ఆ మాటలు విన్న అభిషేక్, నా ఇంట్లో ఉన్నది ఇప్పుడు దెయ్యమా అంటూ చాలా భయపడతాడు. అభిషేక్ అంకుల్ అభిషేక్ ని చూసి, నువ్వేమీ భయపడకు, నువ్వు తనతో ధైర్యంగా పోరాడు, మిగతాది ఆ దేవుడే మనకు సహాయం చేస్తాడు అని చెప్తాడు. దాంతో అభిషేక్ తన అంకుల్ని చూసి, నాకు ఒక స్వామీజీ ఈ లాకెట్ని ఇచ్చాడు, ఈ లాకెట్ ఇచ్చిన
వచ్చినప్పటి నుంచి నాకు చాలా నార్మల్గా ఉంది అంటూ చాలా ధైర్యంగా ఇంటి లోపలికి వెళ్ళగా తన ఇంటి లోపల ఉన్న ఆ అమ్మాయి చాలా భయంకరంగా ఒక దెయ్యం రూపంలో కనిపిస్తూ ఒక చెయ్యిని పట్టుకుని పొయ్యిలో పెడుతూ ఉంటుంది. ఆ చెయ్యి అభిషేక్ వాళ్ళ నానమ్మ చెయ్యిలాగే అనిపిస్తుంది. మరోపక్క అభిషేక్తో మాట్లాడుతూ ఈ రోజే నువ్వు తనని ఆపాలి, లేదంటే తను బాగా శక్తివంతంగా మారి నిన్ను అంతం చేస్తుంది అని చెప్తూ ఉంటాడు. దాంతో అభిషేక్ వెంటనే ఆ దెయ్యంతో పోరాటం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ దెయ్యం మాత్రం అభిషేక్ మైండ్ ని డైవర్ట్ చేసి తన మెడలో ఉన్న లాకెట్ ని తన చేతనే తీపించేస్తుంది. అప్పుడు ఆ దెయ్యానికి మళ్ళీ బలం వచ్చి ఆ దెయ్యం లోపల నుంచి 1 కాదు 4 దెయ్యాలు బయటికి వస్తాయి. అయితే కింద పడిపోయి ఉన్నటువంటి అభిషేక్ మళ్ళీ నార్మల్ స్థితిలోకి వచ్చి తన పక్కనే ఉన్నటువంటి ఆ లాకెట్ ని తీసి తన మెడలో వేసుకుంటాడు. అలా అతి కష్టం మీద ఆ దెయ్యంతో పోరాడుతూ చివరికి తన మెడలో ఉన్న లాకెట్ ని తీసి ఆ దెయ్యం నుదుటి మీద పెడతాడు. దాంతో ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోతుంది. వెంటనే అభిషేక్ అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నటువంటి తన అంకుల్ని హాస్పిటల్లో జాయిన్ చేయించి తన ఇంట్లోకి ఆ విగ్రహం వచ్చిన తర్వాతనే ఇలా అయ్యింది అని వెంటనే ఆ విగ్రహాన్ని ఊరికి దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరికి తీసుకుని వెళ్ళి కరిగించేస్తాడు. ఆ తర్వాత అభిషేక్ అంకుల్ కూడా హాస్పిటల్లో కోలుకోవడంతో అభిషేక్ మరియు తన అంకుల్ ఇద్దరూ కూడా ఆనందంగా ఉంటారు. మరోపక్క అభిషేక్ ఆ విగ్రహాన్ని నదిలో కరిగించడంతో ఆ విగ్రహం మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలిగా ఉంది, నాకు భోజనం పెట్టు అంటూ ఉంటుంది. అది చూసిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. డస్ట్బిన్లో చెత్త వేస్తే అంత ప్రమాదమా? శశికుమార్ పెద్ద కొడుకు నీతో ఎందుకు ఎప్పుడు అంత కోపంగా ఉన్నాడు? అసలు శశికుమార్ ఫ్యామిలీ ఎందుకు శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చింది? మామ పెట్టిన శాపం వల్లనే తన వైఫ్ చనిపోయిందా? అసలు శశి కొడుకు శ్రీలంకలో ఏం చేశాడు? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అనుకుంటే మీరు తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి టూరిస్ట్ ఫ్యామిలీని చూడాల్సిందే. ఈ తమిళ్ ఫీల్ గుడ్ మూవీ స్టోరీని వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.